అది చాలా తప్పు. దయచేసి చాలా మంది వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, అందులో భాగంగానే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని వాళ్ళ వాదన. ఒక విషయం తెలుసాను సార్, మీరందరూ విలేకరులు, పాత్రికేయులు, మీరందరూ మీరు సాక్షులు చేయొచ్చు, ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు, ఈనాడులో చేయొచ్చు, టీవీ 9లో చేయొచ్చు, టీవీ 5లో చేయొచ్చు. ఉద్యోగం వరకే. ఆ తర్వాత రేపు ఓటు ఎవరికి వేస్తామని మీ టీవీ 5 కూడా ఉందో, మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తుందా చెప్పండి? ఈనాడు ఉందో నీకు వచ్చి వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అనిపిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల వెంటనే స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు? చెప్పండి. ఈ కారణం చెప్పండి నాకు తర్వాత. ఈ రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మహిళ దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఎప్పుడు ఉన్నవాళ్ళే కదా. కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయి అంతే తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారు కాదు కదా. ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న వాళ్ళే కదా. మార్పులు చేపలు చూస్తున్న వారే కదా. నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారు? మీ అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తారు? ఆయన చేస్తున్న విధానం, అది చేస్తున్న ప్రక్రియ, మనసు పెట్టి మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. 189% మంది ఆయన ఒత్తాసు పలుకుతున్నారు. కారణం అది. పదండి గ్రామాలకు నాతో, మీ అందరినీ తీసుకెళ్తానండి బస్సు వేసి, ఓ మీటింగ్ పెడతాను. మళ్ళీ మీరు ఎక్కడైనా ఆర్గనైజ్ చేయండి. ఏ ఊరికి వెళ్దాం, ఊరి మధ్యలో అడుగుతాను, అందరి మధ్య కూర్చొని నేను 5 నిమిషాలు మాట్లాడి అడుగుతాను. ఎవరొక్కరైనా మీ దగ్గర 10 రూపాయలు అంతం తీసుకున్నా ఏ వాలంటీర్ అని అడుగుతాను. ఎవరైనా ఒక్కరు చేయెత్తి సార్ నాకు 100 రూపాయలు ఇవ్వలేదు, అందుకే నాకు పెన్షన్ లేదంటే నేను పొరదించుకొని నేను వెనక్కి వచ్చేస్తాను. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం జరిగింది? 100 రూపాయలు ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, ఇంటి చుట్టూ తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, కొత్త పెన్షన్ కావాలంటే ఆడెవడో చచ్చిపోతే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు. జగన్మోహన్ దేవుడిగా కొలుస్తున్నారు. దేనికోసం? బాబు నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకు ఈ గౌరవాన్ని, మా ప్రాణాలని కాపాడుతున్నామని. అది పెన్షన్ డేట్ ని 4వ తేదీకి ఎందుకు మార్చారు? వైసీపీ సైన్యం ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థను పట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ తో పాటు తాయిలాన్ని పంపించే ఆలోచనలో ఉన్నారు. ఎవరండి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు తాయిలాలు పంపిస్తారని? మా టీవీకి చెప్పారా? ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది సార్? చెప్తాడు ఆ వాయిస్ నీ పార్టీ కూడా చేయొచ్చు కదా, నీ మా టీవీ ఎడిటర్ చేయొచ్చు కదా. మీరే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అది కాదు బాబు, 100 రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా. కాదని ఎందుకంటో ఎవడో నవ్వుతాడు. ఇక్కడ నేను శాసనసభ్యుడి ఈ ఉత్తరాంధ్రలో నా పార్లమెంట్ సభ్యుడు మా భార్య చెప్పండి, ఎక్కడ ఇచ్చారు తాయిలాలు చెప్పండి, తాయిలాలు చెప్పండి. ఏం మాట్లాడుతావు? అది అయ్యా అవ్వకంట అవ్వాలంటే నా కోరిక, అవ్వకంట చేయాలంటే ప్రజాస్వామ్యంలో నిర్ణయం, అలా జరగాలంటే నా అభిప్రాయం. అది 1,37,000 సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. అవును, ఒక్కరు 49 మందికి 2-3 రోజుల్లో సరిపోతుంది. 65,92,000 పెన్షన్. ఏం మాట్లాడతావు? మీ సైన్యం అని చెప్పుకున్న
వాలంటరీ వ్యవస్థ అది ఓపెన్ సీక్రెట్. మీరు ఎవరన్నా కాదన్నా విజయసాయి రెడ్డి Yes. మన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు వీళ్ళంతా మన మనుషులు. మరి వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరు అంగీకరిస్తారు? ఎవరు అంగీకరిస్తారా? ఎవరు సపోర్ట్ చేస్తారా? ఎవరు పక్కన పెడితే ఏంటి వ్యవస్థ ఇది ఈ వ్యవస్థలో భాగం. ఇప్పుడు 1,30,30,000 మంది సెక్రటరీ ఉన్నారు కదా, వాళ్ళు మీనే నియమించడం కదా, వాళ్ళు ఈ ప్రభుత్వ ఎంప్లాయీలే కదా. మరి వాళ్ళు వెళ్ళి చెప్తే